ప్రసాద్ వాట్ యు మిస్ మీ? గడిది గుడ్డేం కాదు. ఆఫీస్ ఏ టైంకి? ఆఫీస్ టైం ఎప్పుడో తెలియదు. ఇది హెచ్చర్ అయిపోయింది. ఎవడా నీకు జాబ్ ఇచ్చింది? అసలు నీకు జాబ్ ఎవడు ఇచ్చాడు? కార్తీక్. ఇంటర్వ్యూ చేసేటప్పుడు నువ్వు యూజ్లెస్ ఫెలో అని కార్తీక్ తెలీదా? ఊరికే ఏమలేదు, 3 లక్షలు లంచం ఇచ్చాం. అది కూడా కంపెనీ పేరు మీద. సిగ్గు లేకుండా తీసుకున్నాడు తెలుసా కార్తీక్? నీకేం రాదని తెలిసి కూడా టర్మినేట్ చేయలేదా? ఇంకా నేను ఇంకా చెక్ పాస్ చేయలేదు. కామన్ సెన్స్ ఉందా నీకు అసలు? టైంకి రావు, సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదు, బయోమెట్రిక్స్ పెట్టవు, వర్క్ రాదు. 3 hours పర్మిషన్ కావాలి. వాట్? నేనే మాట్లాడుతున్నా, నువ్వే మాట్లాడుతున్నావు. చదువుకో. సెలవు సీటీ, నాకు 3 గంటల పర్మిషన్ కావాలి. ఇట్లు అభినందనలతో మీ శ్రేయోభిలాషి. ఎవడు రాశాడు? ఎవడికి రాశాడు? నేనే రాశాను, నీకే రాశాను. మెయిల్ చేయొచ్చు కదా. వైఫై బిల్ కట్టారా? హేరావు గారు కట్టారండి? నన్ను ఇన్వాల్వ్ చేయకండి ప్రసాద్ గారు. రావు గారు ఏం తెచ్చారండి? ఏది కొంచెం వేయండి. బంగాళదుంప అండి. దాంతో ఏంటి? జద్రి గారు ఏం తెచ్చారండి? నేనేం తెచ్చినా సరే అడ్డంగా ప్లేట్ చెప్తావు కదా. రావు గారు ఎవరండి ఆవిడ? గృహప్రవేశం తెచ్చిన ఆవులాగా తెల్లారంతా ఆఫీస్లో తిరిగేసింది. నీరజ గారు అని న్యూ జాయిన్. ప్రసాద్ ఏం కావాలన్న మొహమాటం లేకుండా అడగండి. ఆహా, మీ పేరు అనవసరంగా నీరజాని పెట్టారండి. అన్నపూర్ణాన్ని పెట్టాల్సింది, అడగకుండానే ముష్టేసిందా? పర్మిషన్ కూడా అడగలేదు. యూజ్లెస్ ఫెలో. ఈ స్మెల్ ఏంటి కార్తీక్? జైత్రి నీ దగ్గర నుంచి వస్తుంది. నీ బాడీ డీకంపోజ్ అయిపోయింది తెలుసా? ప్రసాద్, అది పర్ఫ్యూమ్ స్మెల్. డు యు నో హౌ మచ్ ఇట్ కాస్ట్? ఓ, అత్తర్ కొట్టేసి పర్ఫ్యూమ్ అంటది ఏంటిది? ఏదో తెలియకేసుకుని లేవయ్యా, కూర్చోండి. కార్తిక్, రేపు నేను వీక్ ఆఫ్ తీసుకుంటున్నాను. మెయిల్ పెట్టినా చెక్ చేసుకో. కుదరదు. నీ పర్మిషన్ ఎవడు అడిగాడు? జైత్రి ఒక 2 days ఆగి తీసుకోవచ్చు కదా. రేపు నా పెళ్లి చూపులు కార్తిక్. ఓ కంగ్రాచులేషన్స్. ఇంతకీ మాకు సార్ని చూపించలేదు? ఎంతసేపు చూస్తారండి? రావు గారు పెళ్లి కొడుకు చెవులు చూడండి, పప్పు చేగోడి ఎలా లేవు. కరెక్టేనండి. ప్రసాద్, తనెవరో తెలుసా? తన ప్యాకేజ్ ఏంటో తెలుసా? అది తెలిసే కదా పెళ్లి చేసుకుని యూఎస్ ఎక్కేస్తున్నావు. అతను నన్ను జెన్యూన్ గా లవ్ చేశాడు. మా పేరెంట్స్ అప్రోచ్ అయ్యాడు. నువ్వు మాత్రం జుట్టు జంతికిల్లా ఉన్నాయని, చెవులు పప్పు చేగోడేలా ఉన్నాయని పెళ్లి చేసుకుంటున్నావు, అంతేనా? ఇంకెంతకాలం భరించాలి కార్తిక్ వీడిని? నువ్వు యూఎస్ వెళ్ళిపోయేదాకా. డిస్కస్టింగ్. ప్రసాద్ క్లయింట్ వస్తున్నారు, చాలా కాన్ఫిడెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏంటి ఎక్స్ప్లెయిన్ చేసేది? ల్యాప్టాప్ ఆన్ అవ్వట్లేదు ఇక్కడ. రావు గారు మీ ల్యాప్టాప్ ఏమైందండి? పేలిపోయింది సార్. పేలిపోయిందా? మరి పేలిపోదా? ఎప్పుడో మీ నాన్నగారు ఆస్థానంలో దివాన్జీ వాడిన దిక్కుమాల ల్యాప్టాప్లు ఇచ్చావు. ఒళ్ళో పెట్టుకుంటే తొడలు వడలైపోతున్న హీట్ కి. ఛార్జింగ్ పెడుతుంటే పేలిపోతుంది. దోమల కోసం పాంబెల్ వెలిగించిన ఢిల్లంతా ఒకటే పొగ. కార్తీక్, ఇవన్నీ ఇప్పుడు చెప్తారేంటండి? క్లయింట్ కి ఏం చెప్తాం? ఐఎమ్ సారీ అని చెప్పు. సాలరీస్ వద్దా? జైత్రి కెన్ యూ మేనేజ్? కార్తిక్ నేనా? ప్లీజ్ జైత్రి. ఓకే కార్తిక్. ప్రసాద్ గారు, జైత్రి మళ్ళీ ఏదో సెంటు కొట్టుకొచ్చింది సార్. చైనాలో ఎలకలు నొడగబెట్టి ఒక వాటర్ తీసి ఒళ్ళంతా చల్లుకుంటారండి, అది కొట్టేసుకుంది. ఇండియా కరోనా వస్తే మొట్టమొదటిసారి పోయే ప్రాణం అదే. దరిద్రం వదిలిపోద్ది దెబ్బకి. ఇక్కడ అతను తెలిసి కూడా మిమ్మల్ని హైర్ చేసుకున్నాం చూడు, నన్ను అనాలి. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేద్దామని డే అండ్ నైట్ కష్టపడ్డాం మేము. అయినా క్లయింట్ ముందు కుప్పిగంతలు ఏంటండి? అడ్డగాడిదలో పెరిగారు, కామన్ సెన్స్ ఉండకర్లా. మొన్న జెస్సీ ఏం మాయ చేసావే సమంత అన్నావు. అయిందా? బాగా అయిందా? వద్దు వద్దు అంటే ముద్దు చేసావు. ఇప్పుడు ముడ్డుకాడు కూడా నీళ్ళు లేకుండా చేసింది. అయినా చెక్ చేతికొచ్చే వరకు ఆగచ్చు కదండి. ఇస్పేట్ 9 జోకరా, పిల్లి జోకరా? ఇప్పుడు తెలుసుకుని ఏం పీకాలి? సత్య చీట్ చేశాడు కార్తీక్. చిన్నప్పటి నుంచి ఆడుతూనే ఉన్నా. పిల్లే కదా జోకరు. బ్యాలెన్స్ చెక్ రాలేదని మేం బాధపడుతుంటే ఈవిడేంటి కార్తీక్ ఇంకా జోకర్ దగ్గర ఆగిపోయింది? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఆవిడకి సెన్స్ పని చేస్తే కదా. చా, శాలరీ వస్తే రిజైన్ చేసి పెళ్లి చేసుకుని యూఎస్ పోదామనుకున్నా. మరే ఇప్పుడు అమెరికా వెళ్ళడానికి సార్జీ కూడా డబ్బులు లేవు ఆవిడకి. ర్యాపిడో బుక్ చేసుకోవచ్చు కదా, తక్కువలో అయిపోద్ది. అమెరికాకి ర్యాపిడో బుక్ చేసుకోవాలంట. ఏమీ తెలియని ఎడ్డిదాన్ని తీసుకొచ్చి సాఫ్ట్వేర్ లో పడేసావు.